ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసి మనం మన యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడువు. దేవా, వాత్సల్యం కలిగిన దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఈ విధంగా ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాసాలు రావడానికి మీరు ఇచ్చిన కృపను పట్టుకుని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రణాళికై, చూపిస్తున్న ప్రేమపై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పట్ల మీరు దేవ ఉన్నతమైన ప్రణాళికలు కలిగి దేవ నీ కొరకు, నీ సువార్త కొరకు మేము జీవించాలని, సువార్త కోసం మేము పాటుపడాలని మీరు సెలవిస్తున్న లేఖనాలు అన్నింటిని పెట్టుకుని నీకు వందనాలు. దేవా, ఈ యొక్క సమయంలో మేము బైబిల్ స్టడీ చేయబోతుంటే మీరు కృప చూపించండి. దేవ, మీ యొక్క జ్ఞానం మీరు మాకు దయచేయండి. దేవ, పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. దేవ, పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవ నన్ను వినబోయే వారందరినీ కూడా మీ యొక్క అధీనంలో ఉంచుకొని దేవ మీరు కృప చూపించి దేవ మా అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు దాని ప్రకారంగా జీవించగలుగుట్లో కూడా మా కన్నుల్ని, మా హృదయాన్ని, మా జీవితాన్ని తెరుస్తారని నమ్ముచున్నాం. దేవ, యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటి విషయంలో కూడా నీ యొక్క పాసన దగ్గరికి వస్తున్నాం. దేవ, కనికరించండి, కృప చూపించండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపిస్తారు. నమ్మచేంత వరకు మీరు చూపించిన మేలుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క రిమైనింగ్ బైబిల్ స్టడీ అంతట్లో కూడా మీరు మాకు సహాయం చేస్తారు. నమ్మచి నీకు వందనాలు చెల్లిస్తే చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుని అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం యూదా రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకసారి ఊహించుకోండి, ఒక ఆరితేరిన ఫిషర్మెన్ చాలా సంవత్సరాల నుంచి ఆ యొక్క సముద్రంలో వేటాడే వ్యక్తి. తనకు తెలుసు ఆ యొక్క అలల యొక్క ప్రభావం ఎంతో. అనుకోని ఒక తుఫాన్లు అయితేనేమి, ఆ యొక్క అలల యొక్క శబ్దాలు అయితేనేమి, చాలా కథలు విన్నాడు. చాలా సార్లు కూడా చూశాడు తన యొక్క జీవితంలో. అలల చేత కొట్టుపోబడి అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయేవారు ఉన్నారని, సముద్రం లోపలికి వెళ్ళి అనేకమైన అడుదుడుకు తట్టుకోలేక ఆ వాటర్‌కి, ఆ యొక్క ఫోర్స్‌కి తట్టుకోకుండా అనేక మంది వారి యొక్క ఓడ పగిలి చనిపోయారని కూడా తెలుసు. కానీ ఈ యొక్క ఫిషర్‌మ్యాన్‌కి కొంచెం ధైర్యం ఉంది. ఏంటి ఆ ధైర్యం అనంటే, తన దగ్గర పురాతన కాలం నుంచి ఉన్న ఒక మ్యాప్ ఉంది తన దగ్గర. ఆ మ్యాపు చాలా సందర్భంలో తెలిసిన విషయం ఏంటనంటే, ఆ మ్యాప్ పట్టుకొని ఎవరైతే ఆ యొక్క సముద్రంలో ప్రయాణిస్తారో, చక్కగా వాళ్ళు మంచి నేలకి వెళ్తారని చాలా మంచి సమాచారం, మంచి ఆహ్, దానికి హిస్టరీ ఉంది. సో, తినకున్న ధైర్యం ఏంటనంటే, ఆ యొక్క సరైన దిక్సూచి లేదా సరైన మ్యాపు తిన దగ్గర ఉండడం. ఎంత గొప్ప తుఫాన్‌లైనా, ఎంత పెద్ద వడగాలులైనా, ఎంత పెద్ద ఇబ్బందయినా గానీ, ఆయన మాత్రం ఆ యొక్క మ్యాప్‌ని గాని పట్టించుకున్నట్లయితే, దాని ప్రకారంగానే తన యొక్క ఓడను గాని నడిపించినట్లయితే, చక్కగా తన యొక్క గమ్యస్థానానికి చేరుకోగలడు. అదే విధంగానే మన లోకంలో, మన యొక్క జీవితంలో, మన యొక్క జీవిత ప్రయాణాల్లో సరైన గమ్యానికి మనం చేరుకోవాలంటే, మనకి సరైన సువార్త తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది మన యొక్క జీవితానికి ఒక గైడ్ లాంటిది. అది మనల్ని నడిపిస్తూ ఉంటది. మన జీవితంలో ఒక విధమైన ఆహ్, పెద్ద పెద్ద గాలులొచ్చినా, పెద్ద పెద్ద తుఫాన్‌లొచ్చినా గానీ, ఆ మ్యాప్ చూపించిన డైరెక్షన్‌లోనే మనం వెళ్ళినట్లయితే, ఆ డెస్టినీని మనం చేరుకోగలం. ఆ డెస్టినీ యేసుక్రీస్తు ప్రభువారు మనకేదైతే ప్రామిస్ చేశాడో, అనేకమైన చరిత్రకారులు, అనేకమైన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన యొక్క మేఘ సమూహం మన ముందు ఉంది కాబట్టి, మనం ఆ విధంగానే ఆ యొక్క ఫిషర్ మ్యాన్ ఏ విధంగా అయితే తన యొక్క మ్యాప్‌ని పట్టుకొని ఉన్నాడో, మనం కూడా నిజమైన సువార్తను గాని మనం పట్టుకున్నట్లయితే, ఈ లోకం యొక్క ఫిలాసఫీస్ కాదు గాని, ఈ లోకం యొక్క ఫాల్స్ టీచింగ్స్ కాదు గాని, క్రైస్తవంలో పెరుగుతున్న అబద్ధ బోధల విషయం గాని మనం ఎప్పటికీ వేయదొలగం. ఎప్పుడనంటే నిజమైన సువార్తని మనం పట్టుకున్నప్పుడు. సో, అటువంటి సువార్తని యూద మనకి పరిచయం చేస్తున్నాడు. సో, ఈరోజు మనం చూడబోయే 2 విషయాలు ఏంటే 2 వచనాల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమయం బట్టి ఒకటో, రెండో మనం చూద్దాం. మనం ఇంతవరకు మొదటి 2 వచనాల్ని చూసాము. మూడో వచనం, నాలుగో వచనం మనం ఒకసారి చూద్దాం. ఒకసారి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా మీ యొక్క బైబిల్‌ని పరిశీలించండి. మూడో వచనం. ప్రియులారా, మనందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా,
పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పునకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఇది మనకి అర్థం కావాలనంటే దాని సందర్భం ఏంటో మనం ఒకసారి ఆలోచించేద్దాం. సందర్భం ఏంటనంటే యూదా ప్రజలకి ఏమని రాస్తున్నాడనంటే చాలామంది అబద్ధ బోధకులున్నారు. ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. వారు ఎక్కడో లేరు. మనం ఉంటున్న చర్చెస్‌లోనే ఉన్నారు. మనం ఉంటున్న సమూహంలోనే ఉంటున్నారు అని అంటున్నారు. ఆ ఉండడం గొప్ప విషయం కాదు గానీ, దానికి అనేక మంది ఆకర్షితులవ్వడం విచారం అన్నట్టుగా తను చెప్తున్నాడు. చాలామంది ఆహ్, గొ ఆహ్, అబద్ధ బోధకులున్నారు. దానికి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు అని సందర్భంలో ఏం చేస్తున్నాడనంటే, ఆక ప్రజలకి ఏం చేస్తున్నాడంటే, తను ఎంకరేజ్ చేస్తున్నాడు. దేని విషయంలో అంటే, మీరు నిజమైన సువార్త మీకివ్వబడిన బోధ విషయంలో, మీకు అప్పగించబడిన సువార్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దాన్ని అట్టు పెట్టుకొని ఉండండి. దాన్ని ఏమాత్రం కూడా మీరు బయట వదలొద్దు. దాన్ని బయటకు నుంచి పోవద్దు. దాని నుంచే దాంట్లోనే మీరు ఉండాలని వారికి ఒక రకమైన ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ ఏం చేస్తున్నాడనంటే, వారిని అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి? వారి యొక్క నేచర్ ఏంటి? వారి యొక్క స్వభావం ఏంటి? వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి? వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటాది? వారి యొక్క జీవితం ఎలా ఉంటదని చెప్తూ, వారికి ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడనమాట. సో, ఇది సందర్భం. ఈ యొక్క 3, 4 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే, మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. తన యొక్క ఉద్దేశ్యం ఏంటో, తన యొక్క పర్పస్ ఏంటో. అరే! నేను మీకోసం ఒకదాని కోసం రాద్దాం అనుకున్నాను గానీ, నాకెందుకో సంఘంలో వస్తున్న ఈ యొక్క అబద్ధ బోధకుల కోసం రాయాల్సొచ్చింది. మీకివ్వబడిన బోధ విషయంలో మీరు పోరాడాలి అని వాళ్ళకి చెప్తూ రాస్తున్నాడని మనకు అర్థమవుతుందనమాట. అసలు ఎందుకు రాశారు అనే విషయం కోసం మనం ఆలోచన చేస్తే, అసలు యూదా సంఘం కోసం ఆలోచించి, యూదా తన చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆలోచించి, ఫ్యూచర్‌ని ఉద్దేశించి వారికి లేఖ రాస్తున్నాడనమాట. అంటే మనం యూదా యొక్క లక్షణాలు మనం ఫస్ట్ క్లాస్‌లో చూసుకున్నప్పటికి కూడా, ఇక్కడ కూడా కొన్ని లక్షణాలు తన యొక్క రచనా శైలిలో మనకు కనిపిస్తాయి. ఏంటనంటే, తను తన చుట్టూ ఉన్న సంఘం పట్ల, తన చుట్టూ ఉన్న కుటుంబాల పట్ల, తన చుట్టూ ఉన్న విశ్వాసుల పట్ల తనకు కేర్ ఉంది. అసలు వారిని పట్టించుకుంటున్నాడు. ఎలా పట్టించుకుంటున్నాడనంటే, వారు ఎదుర్కొని బోయే అబద్ధ బోధకులున్నారు. వారి బరిలో పడిపోకుండా, వారి వలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం కలిసి వెళ్దాం అని వారి పట్ల కేర్ కలిగున్నాడు. ఒక రకమైన వారి పట్ల ఒక శ్రద్ధ చూపిస్తున్నాడు. అరే! వీళ్ళు పర్లేదులే నా జీవితం నాది కదా! నా జీవితం నేను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని తన మట్టుకు తను అనుకోలేదు గానీ, తను సంఘం కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. తన పక్కనున్న వారి కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. యువత మనకేం నేర్పిస్తున్నాడనంటే, ఒకసారి సమాజాన్ని చూడు. ఒకసారి సమాజంలో వస్తున్న ఈ యొక్క అబద్ధ బోధనలు చూడు. అసలు నిజమైన సువార్తకి నుంచి తప్పిపోయిన వ్యక్తులను చూడు. వారి జీవితాలను చూడు. అనేక మంది జీవితాలను నాశనం చేసుకున్నారు. కాబట్టి అలాంటి జీవితాలు నా తోటి సహోదరుడు, నా తోటి సంఘస్థుడు, నా తోటి విశ్వాసి, నా తోటి ఇంటి సభ్యుడు అటువంటి బారిన పడకూడదు కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి తన లేఖను రాస్తూ వచ్చాడు కదా! దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే తను కేర్ తీసుకుంటున్నాడు. తన చర్చ్ బట్టి, తన యొక్క బిలీవర్‌ని బట్టి, తన యొక్క లోకల్ చర్చ్‌కి తను కేర్ తీసుకుంటున్నాడు. కేర్ మాత్రమే కాదు, కాషన్ కూడా ఇస్తున్నాడు. కాషన్ కూడా ఇస్తున్నాడు. ముందుగానే చెప్తున్నాడు. అరేయ్! అబద్ధ బోధకుల జీవితాలు ఇలా ఉంటాయి. అబద్ధ బోధకుల యొక్క వారి యొక్క వైఖరులు ఇలా ఉంటాయి. వారి యొక్క జీవితాలు ఇలా ఉంటాయి. వారు చేసే పన్నాగాలు ఎలా ఉంటాయి అని చెప్తాడనమాట. కేర్ మాత్రమే కాదు, కాషన్ కూడా చెప్తాడు. కాషన్ కూడా చెప్తాడు. చాలా సార్లు మన తోటి విశ్వాసికి జాగ్రత్తలు చెప్పడానికి మనం ఒకసారి వెనక్కాడుతూ ఉంటాం. మనకెందుకులే మనల్ని అపార్థం చేసుకుంటారు కదా అనుకుంటాం. కానీ యూదా ఏం చేస్తున్నాడనంటే తనకివ్వబడిన జ్ఞానంతో, తనకివ్వబడిన ఆ యొక్క విశ్వాసంతో అయితేనేమి, తనకివ్వబడిన తన ముందు చూపుతో అయితేనేమి, తన యొక్క తోటి సంఘం పట్ల, తన తోటి విశ్వాసుల పట్ల, తన తోటి కుటుంబ సభ్యుల పట్ల, తన తోటి బ్రదర్ పట్ల, తన తోటి సిస్టర్ పట్ల తనకున్న కేర్, తనకున్న కాషను ఈ లెటర్‌ని రాసేటట్టు చేసింది.
ఒకసారి మనం ఇక్కడ ఆలోచించేద్దాం. మనకేమైనా కన్సర్న్ ఉందా? మన తోటి బ్రదర్స్ పట్ల గాని, మన కుటుంబం పట్ల గాని, మన చర్చ్ మెంబర్స్ పట్ల గాని. అయ్యో! మన తోటి మనతో పాటు ఉండే వ్యక్తులు అబద్ధ బోధకుల వైపు తిరిగిపోతున్నారు. అబద్ధ బోధనలు వింటూ ఉన్నారు. అబద్ధ బోధకు ఆకర్షితులవుతున్నారు. నిజమైన సువార్త తట్టు వారు తిరగట్లేదు. నిజమైన సువార్తను వారు పట్టించుకోవట్లేదు. నిజమైన సువార్త కార్యం వారిలో జరగలేదు. వారి కోసం నేను కేర్ తీసుకోవాలి. వారి పట్ల నేను కాషన్ కలిగి ఉండాలి. కాషన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అరే! నీ జీవితం గాని నువ్వు అబద్ధ సువార్తను గాని నమ్మితే, అబద్ధ సువార్తను గాని నువ్వు విశ్వసిస్తే నీ జీవితం నాశనం అయిపోతది. నీ జీవితం నిత్యత్వంలోకి కోల్పోయే అవకాశం ఉందని మనం వారికి చెప్తున్నామా? ఒకవేళ మన తోటి విశ్వాసిని ఆ విధంగా మనం ఎంకరేజ్ చేయకపోతే, ఆ విధంగా మనం కేర్ తీసుకోలేకపోతే, ఆ విధంగా మనం కాషన్ గాని తీసుకోలేకపోతే మనం ఎలాంటి క్రైస్తవులం? మన తోటి విశ్వాసిని మనం పట్టించుకోకపోతే మన తోటి కుటుంబస్తుల్ని మనం పట్టించుకోలేకపోతే, మన తోటి చర్చ్ మెంబర్స్‌ని నిజమైన సువార్త అంటే ఏంటో వాళ్ళకి చెప్పకపోతే నాశనంకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎంతవరకు మన యొక్క కేర్‌ని చూపిస్తున్నాం? ఎంతవరకు మనం కాషన్‌ని చూపిస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలనమాట. తర్వాత చూద్దాం మూడో వచనం. మూడో వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇక్కడ తను చెప్తుంది ఏంటనంటే, మూడో వచనం అంతా మనకు చెప్పేదేంటనంటే, ఇట్స్ ఏ కామన్ సాల్వేషన్. మనందరికీ కలిగే రక్షణ కోసం. మనకి రక్షణ ఒక్కొక్కరికి వచ్చిందని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్‌లో ఉంటదని కాదు. రక్షణ అందరికీ సేమ్. అందరికీ కామన్. అది కామన్ సాల్వేషన్ అని తను చెప్తున్నాడు. కామన్ సాల్వేషన్ మాత్రమే కాదు, మీకు వ్రాయవలెను విశేష ఆసక్తి గలవాడినై అంటున్నాడు. అంటే కేర్‌ఫుల్ అటెన్షన్ నేనిస్తున్నాను. కేర్‌ఫుల్ అటెన్షన్ ఇస్తున్నాను అంటున్నాడనమాట. అంత మాత్రమే గాదు, ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమే మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏంటనంటే మూడోదికి కంటెంట్ ఫర్ ఫెయిత్. మీ విశ్వాసం కోసం మీరు పోరాడాలి. మీకేదైతే విశ్వాసం వచ్చిందో, ఏదైతే విశ్వాసం మీకు అందించబడుతూ వచ్చిందో, ఏదైతే విలువలు మీకు అందించబడుతూ వచ్చాయో, ఏ సువార్త అయితే మీకు అందించబడుతూ వచ్చిందో, ఏ లేఖనాలు మీకైతే అందించబడుతూ వచ్చాయో, దాని కొరకు మీరు పోరాడాలి అని యూదా చెప్తున్నాడనమాట. ఈ యొక్క మూడో వచనంలోనే తను పత్రిక మొత్తం ఏం చెప్పాలనుకున్నాడో, ఏమనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో, ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తాడనమాట. ఈ పత్రిక మొత్తం మనం చూసినట్లయితే ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకిక్కడ కనిపిస్తది. ఎందుకు రాస్తున్నాడో ఇక్కడ కనిపిస్తది. ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం తర్వాత వచనాల్లో చూస్తాము. అబద్ధ బోధకులు ఏ విధంగా ఉంటారనే విషయాలు కూడా ఇక్కడ చెప్తారు. దాని తర్వాత మనం ఎలా ఉండాలనే విషయం కూడా చెప్తారనమాట. సరే, ఇక్కడ మనకు కనబడేది 3 మేజర్ థీమ్స్ ఏంటనంటే, మనందరికీ కామన్ సాల్వేషన్, కేర్‌ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. తర్వాత కంటెంట్ ఫర్ ఫెయిత్. మనం మన యొక్క విశ్వాసం కోసం, బోధ నిమిత్తం మనం పోరాడాలి అనే విషయం కోసం చెప్తాడనమాట. సరే, మనం ఈ యొక్క వచనాన్ని కొంచెం డీప్ డైవ్ చేద్దాం. మూడో వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడనంటే, ప్రియులారా అంటున్నాడు. ప్రియులారా అనే పదం గాని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మాత్రమే, లేదంటే ఈ యొక్క అధ్యాయంలో సుమారుగా 3 సార్లు తను ఆహ్, చెప్తాడనమాట. మనం యోహాను పత్రికలో చూస్తాము, పాలిన్ లెటర్స్‌లో మనం చూస్తాము. ఇక్కడ కూడా ప్రియులారా అని మాట్లాడుతుంటాడు గానీ, ఇక్కడ ప్రియులారా అన్నదానికి మనం డైరెక్ట్ కనెక్షన్ మనం చూస్తాం. 3 సార్లు, మూడో వచనంలో, 17వ వచనంలో, 20 వచనంలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని గ్రీక్‌లో అగపెటాయ్ అనే వర్డ్ వాళ్ళు యూజ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఎందుకనంటే అది క్లోజ్ కనెక్షన్‌కి సంబంధించిన విషయం అని అంటాడనమాట. అంటే ఒకాయన దీని మీద కామెంటేటర్ రాస్తూ ఏమంటాడనంటే, ఇంతవరకు మొదటి 2 వచనాల్లో ఏం చెప్పారనంటే, మీకు ప్రేమ, అధికమైన ప్రేమ మీద వర్ధిల్లాలని ఈ విషయాలన్నీ చెప్తూ తనేమన్నాడంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ప్రేమను పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమ చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన కనికరాన్ని, తన ప్రేమని, తన దయను మీ పట్ల చూపించాడు కాబట్టి, ఇప్పుడు ఆ చూపించిన ప్రేమ నాకర్థమైంది. ఆ ప్రేమను నేను మీకు చూపిస్తున్నాను. అందుకే నేనేమని పిలుస్తున్నానంటే మిమ్మల్ని ప్రియులారా అని పిలుస్తున్నాడనమాట. అంటే ఏం చేస్తున్నాడనంటే, దేవుని ప్రేమను నేను పొందుకున్నాను. దేవుని ప్రేమేంటో నాకు అర్థమైంది కాబట్టి, ఆ ప్రేమను మీకు నేను చూపించాలి. ఆ ప్రేమను నేను చూపిస్తూ నా యొక్క రచనల్లో నేనేం రాస్తున్నానంటే, మిమ్మల్ని ఏమని సంబోధిస్తున్నానంటే, మిమ్మల్ని ప్రియులారా అని సంబోధిస్తున్నాను. మై డియర్ లవ్డ్ వన్స్, బిలవ్డ్
అని అంటున్నాడు. అంటే డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన వారలారా అని అంటున్నాడనమాట. అంటే తనకర్థమైంది దేవుని యొక్క ప్రేమ. తనకర్థమైంది దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో. కాబట్టి దేవుని ప్రేమ నాకర్థమైంది కాబట్టి, ఆ ప్రేమను నేను నాలోనే ఉంచుకోవడం కాదు గానీ, ఆ ప్రేమను నేను ఇతరులకు చూపించాలి. ఆ ప్రేమను నేను వేరే వారికి వారు చూసేలాగా నేను నా ప్రేమను డిస్‌ప్లే చేయాలి అని తనంటున్నాడనమాట. అంటే ఏమంటున్నాడనంటే, మీరు దేవుని చేత ప్రేమింపబడిన వారు కాబట్టి మీరు ప్రేమించాలి. మీరు ప్రేమించాలి. నేను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయనేమంటాడనంటే, దేవుని ద్వారా పొందుకున్న ప్రేమను మన ద్వారా ప్రపంచానికి చూపించాలి. మనం దేవుని ప్రేమను పొందుకున్నాం గాబట్టి, ఆ ప్రేమను మొట్టమొదటిగా మన కుటుంబంలో మనం చూపించాలి. ఆ ప్రేమను మన సంఘాల్లో చూపించాలి. ఆ ప్రేమను మన సంబంధాల్లో చూపించాలి. అంటే ఒక విధంగా చెప్పాలనంటే, తన యొక్క ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. చూపిస్తున్నాడు. అంటే తన యొక్క రైటింగ్స్‌లోన ఎక్స్‌ప్రెస్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా అని ఒక మంచి పదంతో వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని "అరే! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అనే విషయం తనకి చెప్తున్నాడనమాట. అంటే తన యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గర పొందుకున్న ప్రేమను, దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్న తన యొక్క ఎంకరేజ్‌మెంట్‌ని, తన యొక్క స్ట్రెంగ్త్‌ని ఇతరులకు చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇతరులకు చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని దగ్గర నుండి పొందుకున్న ప్రేమను, లేదంటే ఎంకరేజ్‌మెంట్‌ని మన చర్చ్‌కి వచ్చే వారి పట్ల చూపిస్తున్నామా? చాలా సార్లు మన యొక్క డైలీ రొటీన్ ఎట్లా ఉంటదంటే, మార్నింగ్ చర్చ్‌కెళ్తాం. కావాలంటే టైంకి మనం చర్చ్‌కి వెళ్తాం, వచ్చేస్తాం. అంతేగాని మన తోటి విశ్వాసిని, మన తోటి బ్రదర్‌నో, సిస్టర్‌నో, అన్ననో, అక్కనో, చెల్లిలో, తమ్ముడినో, ఆంటీనో, అంకుల్‌నో బాగున్నారా? అని మనం అడగటం. అసలు మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అని ఎప్పుడు కూడా మనం అనం. ఎళ్తాము, అదే విచార ముఖంతో వెళ్తాము, ఏదో పాటలు పాడతాము, వాక్యం వింటాము, వచ్చేస్తాం. అంతేగాని మన వల్ల మన తోటి పక్క వాళ్ళకి ఎటువంటి ఎంకరేజ్‌మెంట్ ఉండదు. అసలు సంఘం అంటేనే దేవుడు మనకిచ్చే ఒక వన్ ఆఫ్ ద పిక్చర్ ఏంటనంటే కుటుంబం. కుటుంబంలో మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి మాట్లాడకుండా వచ్చాం. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటాం. అక్కడ జరిగే పరిస్థితులేంటో తెలుసుకుంటాం. వారి యొక్క జీవితంలో ఎలా వెళ్తున్నాం అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. అదే విధంగా చర్చ్‌లో మనం లోకల్ చర్చ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజల్ని మనం ఏ విధంగా పట్టించుకుంటున్నాం? ఎటువంటి ఎంకరేజ్‌మెంట్‌ని మనం ఇస్తున్నాం? చాలా సార్లు మాకు ఎంకరేజ్‌మెంట్ రావట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను అన్నలు పట్టించుకోవట్లేదు, పెద్దలు పట్టించుకోవట్లేదు అంటాం గానీ, ఎప్పుడైనా మన జీవితంలో తొంగి చూసి, మన పక్క బ్రదర్‌ని గాని, సిస్టర్‌ని గాని, "సిస్టర్ మీరెట్లా ఉన్నారు? బ్రదర్ మీరెట్లా ఉన్నారు? మీ జీవితంలో స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు? ఎలా వెళ్తున్నారు?" అనే ఎంకరేజింగ్ వర్డ్స్ మనం ఎప్పుడు మాట్లాడం. మా చర్చ్‌లో ఒక అన్నున్నారు. అన్న మాట్లాడేటప్పుడు గాని, చర్చ్ అయిపోయిన వెంటనే అన్న మా దగ్గరకొచ్చి, "తమ్ముడు ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది." ఆ 2 మాటలు నాలో చాలా ఎంకరేజ్‌మెంట్‌ని, ప్రేమను పొందుకునేదిగా చేస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ యొక్క సహవాసంగా కూరుకునేటప్పుడు తమ్ముడినో, అన్ననో, అక్కనో, చెల్లినో ప్రేమతో మాట్లాడండి ఒకసారి. ఎట్లా ఉన్నారు? ఎలా ఉన్నారు? మనం ఏం చేయవసరం లేదు కానీ, ఆ 2, 3 మాటలే వాళ్ళు ఎంతో ఎంకరేజ్‌మెంట్‌ని తీసుకొస్తది. యూదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రియమైన వారలారా అని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడనమాట. సరే. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడంటే, మనందరికీ కలిగే రక్షణ కోసం, కామన్ సాల్వేషన్ కోసం అంటున్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనందరికీ కలిగే కామన్ సాల్వేషన్. సాల్వేషన్ కోసం తను మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, అసలు కామన్ సాల్వేషన్ ఏంటి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కామన్ సాల్వేషన్ అంటే ఏంటి అన్న విషయం మనం అర్థం చేసుకునేటప్పుడు, అసలు మనం కామన్ సాల్వేషన్ తను రాసేటప్పుడు ఏమంటున్నాడంటే, అసలు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. దేవుడు మనకి తన రక్షణనిచ్చేటప్పుడు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు తన యొక్క ఆలోచనలో గాని, ప్రణాళికలో గాని ఏం లేవు. కానీ ఇప్పుడు మనకొస్తున్న ప్రశ్న ఏంటనంటే, అసలు రక్షణ అంటే ఏంటి? మనం ఆలోచన చేయాలి. మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా కొంచెం మీకు ఒక కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముందుకెళ్తాను. అంటే మనందరికీ కలిగే రక్షణ, మనందరం రక్షింపబడిన వారమే. ఎందుకనంటే యూదా రక్షింపబడిన వారికే రాస్తూ ఉన్నాడు. మనందరం రక్షింపబడిన వారమే కదా!
దీంట్లో ఏమైనా సందేహం ఉంటే, మనం మన యొక్క రక్షణని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం రక్షింపబడ్డామా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ రక్షింపబడకపోతే, ఒకవేళ మన యొక్క జీవితంలో ఇంకా పాపంలోనే మన ఇష్టంగా జీవించినట్లయితే, ఒకసారి మన యొక్క రక్షణ పరిశీలించుకొని, నిజంగా ఆయన వైపు తిరిగితే, ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని ఆయనతో పాటు ఉంచడానికి, ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండడానికి ఆయన మనకి ఎంతగానో దగ్గరగా ఉన్నాడు. సరే ఆలోచించేద్దాం. రక్షణ దేని నుంచి రక్షణ? చాలా సార్లు మనకొస్తున్న ప్రశ్న ఏంటంటే రక్షింపబడ్డావంట, రక్షింపబడ్డాం. దేని నుంచి రక్షింపబడ్డాం? మనం ఏమనుకుంటామంటే కేవలం నరకం నుంచి మాత్రమే రక్షింపబడ్డాం అని అనుకుంటాం. కానీ బైబిలు మనకు కొన్ని విషయాలు చెప్తున్నాయి. దేని నుంచి రక్షింపబడ్డామనంటే పెనాల్టీ ఆఫ్ సిన్. పాపం యొక్క శిక్ష నుంచి రక్షింపబడ్డాం. అంటే నరకపు యొక్క శిక్షల నుంచి మనం రక్షింపబడ్డాం. అంత మాత్రమే కాదు పొల్యూషన్ ఆఫ్ సిన్ నుంచి కూడా మనం రక్షింపబడ్డాం. అంటే పాపము మన జీవితంలో తీసుకొచ్చే కాలుష్యం నుంచి కూడా కొంతవరకు రక్షింపబడుతూనే ఉంటాం. తరువాత ఆహ్, పవర్ ఆఫ్ సిన్ నుంచి కూడా మనం రక్షింపబడతాం. ఏంటనంటే పాపము మన పైన శక్తి, ప్రభావం చూపించడం అంతుండదనమాట. మనం రక్షింపబడితే. దీని నుంచి కూడా మనం రక్షింపబడతాం. అంత మాత్రమే కాదు ప్లెజర్ ఆఫ్ సిన్. పాపం చెయ్యాలి అనే ఒక ఆశ నుంచి కూడా మనం రక్షింపబడతాం. అంత మాత్రమే కాదు ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఒకప్పుడు ఫ్యూచర్‌లో పాపం లేని జీవితాలు, పాపమే మన చుట్టూ లేని జీవితాల్లోకి మనం రక్షింపబడతాం. అదే రక్షణ. అంటే రక్షణ గతానికి సంబంధించింది, ప్రస్తుతానికి సంబంధించింది, భవిష్యత్తుకు కూడా సంబంధించింది. ఈ యొక్క 3 విషయాలు రక్షణలో మనకి కనిపిస్తాయనమాట. ఇటువంటి రక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడనమాట. ఇటువంటి రక్షణ కోసం మీకు తెలియజేయాలని నేను ఎంతో ఆశపడుతున్నా. మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడిన ప్రయత్నపడుచున్నాను. అంటే ఇక్కడ ఈ వర్డ్‌ని గాని మనం చూసుకున్నట్లయితే విశేష ఆసక్తి. అంటే అధికమైన ఆసక్తి. అధికమైన ఆసక్తి. ఒకసారి మనం డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ చూద్దాం. అసలు ఎటువంటి ఆసక్తి కలిగున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే యాహ్! ఆయన తను పొందుకున్న రక్షణని, లేదంటే మనం కలిగి ఉన్న రక్షణని అసలు ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా మనం కలిగి ఉన్నాము, ఏం జరిగింది రక్షణలో అని తను రాయాలని ఇష్టపడుతున్నప్పటికి కూడా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్‌లో గాని మనం చూసుకున్నట్లయితే ఆయన రాయడానికి ఇష్టపడ్డాడు. ఈఎస్‌విలో గాని మనం చూసుకున్నట్లయితే ఐ వాస్ వెరీ ఈగర్ టు రైట్. అంటే చాలా 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 ఆతృత పడుతున్నాను మీకు రాయడానికి, మీకు తెలియజేయడానికి. అదే కేజేవీలో చూస్తే ఐ గేవ్ ఆల్ డెలిజెన్స్ టు రైట్. అంటే నాకెంత ఇష్టమైందనంటే అంత అంత రాయడానికి నాకిష్టమైంది అని కేజేవీలో మనకనిపిస్తది. అదే మెసేజ్ వెర్షన్‌లో గనక చూసుకున్నట్లయితే ఐ హావ్ డ్రాప్డ్ ఎవ్రీథింగ్ టు రైట్. అంటే నేను మీకు రక్షణ కోసం తెలియజేయాలని, రక్షణ కోసం మీకు చెప్పాలని నేను అన్ని పనులు వదులుకున్నా. అన్ని పనులు పక్కన పెట్టి రాయడానికి మాత్రం ఇష్టపడ్డా. ఎందుకనంటే ఆ రక్షణ మీకు తెలియజేయాలని అని అంటాడు. అంత మాత్రమే కాదు ఎన్‌కేజేవీలో గనం చూసుకున్నట్లయితే ఐ వాస్ వెరీ డెలిజెంట్. వెరీ డెలిజెంట్. చాలా శ్రద్ధతో మీకు వ్రాయాలని కూర్చున్నాను అంటాడు. తర్వాత ఎన్ఆర్ఎస్‌లో గాని మనం చూసుకున్నట్లయితే ఈగర్‌లీ ప్రిపేరింగ్ టు రైట్. రాయడానికి ఎంతగా ప్రిపేర్ అవుతున్నానంటే అంతగా ప్రిపేర్ అవుతున్నా. అంతగా ప్రిపేర్ అవుతున్నా. అంటే తన కలిగి ఉన్న రక్షణ విషయంలో, తన కలిగి ఉన్న రక్షణ విషయంలో, తన దేవుడిచ్చిన ఆ కన్విక్షన్ విషయంలో, తను ప్రజలకి చెప్పడానికి ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి. యూదా తన కలిగిన రక్షణ విషయంలో బహుశా తను రోజు కలిగిన రక్షణ విషయంలో రోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడు. దేవా! నీవు నాకిచ్చిన రక్షణను బట్టి అసలు నా దగ్గర నేను ఉంచుకోవడం కాకుండా బయటికి చెప్పడానికి, ఇతరులకు తెలియజేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా 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 ఇష్టంగా ఉంది. చాలా శ్రద్ధగా ఉంది. రాయడానికైనా నేను ఇష్టపడుతున్నా. రాయడానికైనా ఇష్టపడుతున్నా. ఏదో విధంగా నేను చెప్పాలి. ఏదో విధంగా దూరంగా ఉన్న మా యొక్క బ్రదర్స్‌కి, దూరంగా ఉన్న మా చర్చెస్‌కి నేను చెప్పాలి అని ఎంతో శ్రద్ధతో ఉన్నాడు. ఎంతో శ్రద్ధతో ఉన్నాడు. ఇక్కడ ఒకసారి ఆగి మనం ఆలోచన చేద్దాం. చాలా సార్లు మనం రక్షణ పొందుంటాం. కానీ రక్షణని మనం షేర్ చేయడానికి అస్సలు ఇష్టపడం. చాలా సార్లు మనం దేవుని యొక్క ప్రేమను పొందుంటాం. ఆ ప్రేమను వేరే వాళ్ళకి చూపించడానికి అస్సలు ఇష్టపడం.
ఎంతో అశ్రద్ధతో, ఎంతో ఇబ్బందిగా, ఎంతో కష్టంగా దేవుని యొక్క మాటలు చెప్పడానికి గాని, దేవుడు మనకు చేసిన మేలులు చెప్పడానికి గాని, అన్నిటికంటే మేలు గొప్ప మేలు ఏంటనంటే, దేవుడు మనకి డబ్బులివ్వడమో, ఆరోగ్యం ఇవ్వడమో ఇవన్నీ కాదు గానీ, అత్యున్నతమైన గిఫ్ట్ ఏంటనంటే రక్షణ మనకివ్వడం. రక్షణ మనకివ్వడం. దేవుడిచ్చిన ఒక బ్లెస్డ్ గిఫ్ట్‌ని మనం ఎంతమందికి మనం షేర్ చేస్తున్నాం? ఎంతమందికి మనం పంచుకుంటున్నాం? ఎక్స్‌క్లూజివ్‌గా ఈ యొక్క క్రిస్మస్‌లో మన యొక్క జీవితంలో గాని చూసుకున్నట్లయితే ఎంతమందికి మనం షేర్ చేయగలుగుతున్నాం? డూ యూ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ షేరింగ్ హిస్ వర్డ్ టు దిస్ వరల్డ్? ఆయన ప్రపంచానికి ఆయన మాటలు చెప్పడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యూదా ఏమంటున్నాడనంటే, ఐ హావ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు షేర్ ద కామన్ సాల్వేషన్ విత్ యూ. జాన్ కాల్విన్ అనే భక్తుడు తన యొక్క 25వ సంవత్సరంలోనే 25 ఏళ్ల వయసులోనే తిను ఎక్కువగా మాట్లాడే స్వభావి కాదు. కాబట్టి ఇంట్రోవర్ట్ కాబట్టి తిను 25వ సంవత్సరంలో తన ఇంట్లో కూర్చొని 'ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలిజియన్' అనే పుస్తకాన్ని రాసాడు. ఆ పుస్తకం ఎంత ప్రభావం ఉందనంటే ఇప్పటికీ కూడా బైబిల్ కాలేజెస్‌లో చాలామంది రిఫర్ చేసేది ఈ బుక్‌నే. ఎలా సువార్త చెప్పాలి? సువార్తలో ఉన్న సత్యం ఏంటి? అసలు థియాలజీ, థియాలజీ ప్రాపర్ వీటన్నిటిని ఈయన యొక్క బుక్‌లో నుంచి మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. 25 సంవత్సరంలో అంటే తిను ఏదో విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఏదో ఒక రకంగా రాబోయే తరాలకి వాక్యాన్ని అందించాలని తను ఇష్టపడుతూ వచ్చాడు. మనకు అప్పగింపబడింది. డూ యూ హావ్ ఎనీ ఇంట్రెస్ట్? మనకేదైనా ఇంట్రెస్ట్ ఉందా? సరే ముందుకెళ్దాం. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఇక్కడ ఒకసారి మనం బాగా ఆలోచన చేద్దాం. మనం ఎవరమి? ఆయన మనల్ని ఏమని అంటున్నాడు తెలుసా? మనం పరిశుద్ధులం. పరిశుద్ధులం. పరిశుద్ధులకి ఒక పని ఇవ్వబడింది. ఆ పని ఇవ్వబడింది. ఏంటనంటే ఒక బోధ మనకు అప్పగించబడింది. బోధ మనకు అప్పగింపబడింది. అప్పగింపబడిన బోధ ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఇదే లాంగ్వేజ్ పౌలు కూడా ఉపయోగిస్తాడు. అదెక్కడనంటే మొదటి కొరింథీ 15 అధ్యాయం మొదటి 8 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే, "మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశం రూపంగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారే ఎందురు. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించబడితిని. అదేమనగా ఆయన చెప్తున్నాడు. నాకివ్వబడిన ఉపదేశం ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను అని తనకప్పగించబడింది తను చెప్తూ ఉన్నాడు. తనకప్పగించబడింది ఏంటనంటే, తన జీవితంలో తనకర్థమైందేంటి? తనకప్పగింపబడిన పని విషయంలో ఏంటి అని చూసుకున్నట్లయితే, నాకప్పగించబడింది ఏంటనంటే, ఆయన యొక్క సువార్త. ఆయన యొక్క సువార్త ఏంటనంటే, లేఖనముల ప్రకారం యాస్ పర్ ద స్క్రిప్చర్స్. అంటే తనకప్పగింపబడిన బోధ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఒకే ఒక్కసారి మనకప్పగింపబడింది బోధ. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుత్థానం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకో రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారే ఇవ్వబడింది లేఖనాలు కూడా మనకు ఒక్కసారే ఇవ్వబడ్డాయి. అంటే ఒక్కసారి మనకి పరిశుద్ధ లేఖనాలనేవి మనకు అర్థమైనాక మ ఆహ్, వీటి పట్ల మన యొక్క ప్రతి దాని మీద, మన యొక్క కాండక్ట్ మీద, మన యొక్క లైఫ్ మీద ప్రతి దాని మీద కూడా అధికారం ఉందని మనం గ్రహించాలి అనే విషయాన్ని మనకి తన యొక్క మాటల్లో చెప్తున్నాడు. మనకివ్వబడిన బోధేంటి? మనకివ్వబడిన బోధేంటి? అని చెప్తూ తనేమంటున్నాడనంటే, ఆహ్, మీకు మీకివ్వబడిన బోధ ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజమైన సువార్తని మీరు గట్టిగా పట్టుకోవాలి. నిజమైన సువార్తని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకనంటే డైల్యూట్ చేసే గాస్పెల్స్ ఎక్కువొచ్చాయి. సువార్తని పలచన చేసేవి ఎక్కువొచ్చాయి. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్లస్ సంథింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ప్లస్ సంథింగ్ అని చెప్పి చాలామంది ప్రజల్ని మభ్యపెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తే నీవు ధనవంతుడవుతావు అని
సువార్తని డైల్యూట్ చేయడం, వారిని ఆ విధంగా ఆకర్షించి, వారిని నిత్యత్వం నుంచి దూరంగా చేసేవాళ్ళు చాలామందున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నువ్వు కొన్ని మంచి పనులు కూడా చేస్తేనే నీకు రక్షణ వస్తాది అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధులకి అప్పగించబడిన బోధ ఏదనంటే నిజమైన సువార్త. ఏమి డైల్యూట్ చేయకుండా, ఏమి కూడా పలచన చేయకుండా చక్కగా, గట్టిగా, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పాలి అని ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు అప్పగించబడిన బోధ. ఈ బోధన మీరు ఏం చేయాలనేది ఫర్దర్ టాస్క్స్ వారికి చెప్తున్నాడు. అంటే మనం పని లేని వారం కాదు. మన యొక్క జీవితంలో డిస్ట్రాక్ట్ అయ్యే లైఫ్ కాదు మనది. మన యొక్క జీవితంలో ఫోకస్డ్‌గా వెళ్ళాల్సిన జీవితాలు మనవి. చాలా సార్లు సువార్తను ప్రకటించేటప్పుడు గాని, సువార్తను చూపించేటప్పుడు గాని, మన యొక్క జీవితాలు చాలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. హలో బ్రదర్, మనకొక జాబ్ ఉంది. హలో సిస్టర్, మనకి ఒక పనుంది. హలో తమ్ముడు, మనకొక ఉద్దేశ్యం ఉంది. మనకొక పనుంది. ఏంటో తెలుసా? ఆ పని నిమిత్తమే మనం పోరాడాలి. కాబట్టి మనం ఫోకస్డ్‌గా ఉంటేనే పనవుతది. లేదంటే డిస్ట్రాక్టెడ్‌గా ఉంటే మన పనవ్వదు. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేం. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేం. రక్షింపబడిన వారికి యూదా చెప్తున్న మాటలేంటో తెలుసా? మీరు రక్షింపబడ్డారు, ప్రేమను పొందుకున్నారు. ఆ ప్రేమను పంచాల్సిన మీరు డిస్ట్రాక్ట్ అయిపోతే, ఈ లోకంలో ఉన్న వస్తువులకి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి మీరు డిస్ట్రాక్ట్ అయిపోతే, నాకు ఉద్దేశాన్ని మీరు నెరవేర్చలేరు. నాకు ఉద్దేశాలను మీరు నెరవేర్చలేరు కాబట్టి మీరేం చేయాలనంటే, మీరు చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. మీ యొక్క జీవితంలో చాలా ఉద్దేశంగా ఏ పని చేసినా గానీ గాస్పెల్ సెంటర్డ్ లైఫ్స్, గాస్పెల్ సెంటర్డ్ వాక్స్ కలిగుండాలి అంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఒక ఆయన ఏమంటాడు, ఈ విధంగా అంటాడు. మనం రంగస్థలంలో లేము, రణస్థలంలో ఉన్నామని అంటాడు. అంటే రంగస్థలం అనంటే మనం డ్రామాది యాక్టింగ్ చేసే ప్లేస్‌లో లేము. రణస్థలం అనంటే యుద్ధ భూమిలో ఉన్నాం. రంగస్థలంలో లేము. రణస్థలంలో ఉన్నాం. మనం ఏ మాత్రం గాని ఫోకస్ తప్పినా శత్రువు మనల్ని అమాంతంగా ముంచేస్తాడు. శత్రువు మనల్ని అమాంతంగా ఈజీగా మనల్ని తప్పుదావ పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ హావ్ ఫోకస్డ్ లైఫ్. సువార్త నిమిత్తం, సువార్త కొరకు ఫోకస్డ్ లైఫ్. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ఇంకా ఏమంటున్నాడంటే, బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకోవచ్చు. మీకు వ్రాయవలసి వచ్చును. అది మీకు ఇవ్వబడినుంది కదా బోధ. ఏదైతే బోధ, ఏదైతే సువార్త మీకు ఇవ్వబడుతూ వచ్చిందో, ఏ విశ్వాసాన్నైతే మీరు కలిగి ఉన్నారో, ఆ విశ్వాసం పట్ల మీరు పోరాడాలి. మీరు పోరాడాలి. పోరాడాలనంటే మనం ఏదో మనం ఆయుధాలు పట్టుకొని పోరాడాలని కాదు గానీ ఏంటనంటే, అసలు మీరు మీ యొక్క జీవితంలో ఎట్లా ఉండాలనంటే, మీ యొక్క జీవితాలు మీ యొక్క విశ్వాసం కోసం, బోధ కోసం పోరాడాలి అనంటే, గాస్పెల్ కోసం మీరు పోరాడాలి. అసలు గాస్పెల్ కోసం పోరాడాలనంటే, గాస్పెల్ అంటే ఏంటో మనకు తెలిస్తేనే మనం పోరాడగలం. ఒకవేళ ఒక రూమ్‌లోకి మిమ్మల్ని పెట్టి, మీకు తెలియని వస్తువుని చెప్పి, ఆ వస్తువుని తీసుకురండి అనంటే, మీరు తీసుకురాగలరా? తీసుకురావడం అసాధ్యం. ఎందుకనంటే, ఆ వస్తువేదో తెలీదు. ఆ వస్తువు తెలీదు కాబట్టి, ఆ వస్తువుని తీసుకురావడం కూడా తెలీదనమాట. కాబట్టి మీరు పోరాడాలనంటే, మీకివ్వబడిన బోధ విషయంలో, మీకివ్వబడిన విశ్వాసం విషయంలో మీరు పోరాడాలనంటే ఏంటనంటే, ఫస్టు నో ద గాస్పెల్. నో ద గాస్పెల్. అసలు సువార్త అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది సువార్త అంటే ఏంటి? అసలు సువార్త అసలు ఎలా వచ్చింది? సువార్తను నేనెలా పొందుకోవాలి? సువార్తను నేనెలా ప్రకటించాలి? అనే విషయాలు, ఈ యొక్క మౌలికమైన విషయాలు, నేనెలా రక్షింపబడగలను? ఎందుకు రక్షణ అవసరం? ఎవరు దేవుడు? అనే విషయాన్ని మౌలికమైన విషయాలు గాని మనం అర్థం చేసుకోగలిగితేనే, మనం సువార్తని కాపాడగలం. సువార్తని కోసం మనం పోరాడగలం. మొట్టమొదటిగా అక్నాలెడ్జ్ ఇట్. అక్నాలెడ్జ్ ద గాస్పెల్. అసలు తెలుసుకో. గాస్పెల్ అంటే ఏంటో తెలుసుకో. చాలా మందికి సువార్త అంటే ఏదో తెలీదు. సువార్త అనంటే యేసుప్రభు దగ్గరికెళ్తే జబ్బులు పోగొడతాడు. యేసుప్రభు దగ్గరికెళ్తే డబ్బులిస్తాడు అనే విషయమే చాలా సార్లు అనుకుంటాం గానీ, నిజమైన సువార్త, నిక్కసైన సువార్త చాలా మందికి తెలీదు. కాబట్టి నా ప్రియులారా, మీరు తెలుసుకోండి అని యోధా భక్తుడు అంటున్నాడు.
దానికోసం మీరు పోరాడాలనంటే మొట్టమొదటిగా మీరు దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్‌ది మీరు సువార్త కోసం మీరు తెలుసుకోండి. సువార్త తెలియాలనంటే మన యొక్క జీవితాలు ఆయనకి సమర్పించాలి. అప్పుడే సువార్త మనకు అర్థమైతది. సువార్త తెలుసుకోవడం మాత్రమే కాదు ఏమంటున్నాడంటే ఇమిటేట్ ద గాస్పెల్. ఇమిటేట్ ద గాస్పెల్. ఆ సువార్త ప్రకారం మనం నడుస్తేనే, సువార్త ప్రకారం నడిస్తేనే సువార్త ప్రకారం నడవండంటే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే సువార్త ఎందుకు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మాత్రమే సువార్త అవసరం. తర్వాత నాకు సువార్తతో పని లేదు అని చాలా సార్లు మనం అనుకుంటాం. కాదు, కాదు, కాదు. క్రైస్తవ జీవితమే సువార్త మీద ఆధారపడి ఉంది. క్రైస్తవ జీవితమే సువార్తకి ఆహ్, క్రైస్తవ జీవితానికి పునాది సువార్త. సువార్తని మనం ఇమిటేట్ చేయాలి. ఇమిటేట్ చేయడం అంటే ఏంటి అనంటే, మనం పాపులమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితాన్ని చూసి బాగుంటాడని మనల్ని క్షమించలేదు. మనం తప్పిపోతామని తెలిసినప్పటికి కూడా ఆయన క్షమించాడు. ఇమిటేట్ చేయడం అనంటే, దాన్ని మనం అవలంబించడం అంటే ఏంటనంటే, నా పక్క వ్యక్తి లేదంటే నా యొక్క భార్య గాని, నా యొక్క భర్త గాని, నా యొక్క తమ్ముడు గాని, నాకు చెల్లి గాని, అన్న గాని, నా పట్ల ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికి కూడా సువార్త నాలో ఫలిస్తుందని ఎట్లా చెప్పగలమనంటే, ఆ వ్యక్తిని నేను క్షమించగలగాలి. ఏమాత్రం ఐడెంటిటీ లేని నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ప్రేమించి తన యొక్క బిడ్డగా చేసుకున్నప్పుడు, నన్ను ప్రతిసారి ద్వేషించే వ్యక్తులను చూసినప్పటికి కూడా, అదే ప్రేమ నాకు కలుగుతుందనుకోండి. దేవుడిని చూసిన ఆ యొక్క కోణంలో నా 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 ఆ కోణంలో నేను చూడగలుగుతున్నట్లయితే, అప్పుడు సువార్తని మనం ఇమిటేట్ చేయగలం. ప్రియమైన వారలారా, సువార్తని మన యొక్క జీవితంలోకి ప్రతి విషయంలో మనం అది పనిచేసేలాగా మనం ప్రయత్నించాలి. ప్రతి విషయంలో అది సువార్త పనిచేస్తేనే మన విశ్వాసిగా మనకి గుర్తింపుంటది. లేకపోతే అసలు చాలా సార్లు రక్షింపబడతామని చెప్తాము, క్షమించబడ్డామని చెప్తాము గానీ, మన తోటి వ్యక్తిని క్షమించకపోతే, మన తోటి వ్యక్తిని ప్రేమించకపోతే, తోటి వ్యక్తిని సహించకపోతే, తోటి వ్యక్తి కాకుండా మన ఇంట్లో వారిని సహించుకోలేకపోతే, మన కుటుంబ బాంధవ్యాలు సరిగ్గా లేకపోతే, సువార్త మనలో పనిచేయడం ఆగిపోయింది అని మనం ఆలోచన చేసుకోవాలి. అక్నాలెడ్జ్ ఇట్, యాక్ట్ ఆన్ ఇట్. నో ద గాస్పెల్, ఇమిటేట్ ద గాస్పెల్. అంత మాత్రమే కాదు, షేర్ ద గాస్పెల్. షేర్ ద గాస్పెల్. అడ్వర్టైజ్ ఇట్. అక్నాలెడ్జ్ ఇట్, యాక్ట్ ఆన్ ఇట్, అడ్వర్టైజ్ ఇట్. ఆయన ఏమంటున్నాడంటే, మిమ్ముని వేడుకొంచెం మీకు వ్రాయవలసి వచ్చును. అరే! ఐయామ్ అడ్వర్టైజింగ్ యూ ద జీసస్ క్రైస్ట్. ఐయామ్ అడ్వర్టైజింగ్ ద గాస్పెల్. మీకు చెప్తున్నాను. గొప్ప సువార్తను మీకు తెలియజేస్తున్నాను. గొప్ప సువార్తను తెలియజేస్తుంది. దెన్ అప్పుడు మీరు పోరాడగలరు. అవేవి పట్టించుకోకుండా సువార్త కోసం పోరాడుతున్నామని మనం చెప్పుకుంటే మన జీవితాలు వ్యర్థం. మన జీవితాలు వ్యర్థం. ఆఖరి ప్రశ్న. మనం పోరాడుతున్నామా? పొరబడుతున్నామా? సువార్త కోసం మనం పోరాడుతున్నామా? లేకపోతే సువార్త డైల్యూట్ చేసుకొని మన యొక్క జీవితంలో పొరబడుతున్నామా? ఎక్కడుంది మన స్థితి? మనం ఎక్కడున్నాం? మన జీవితాలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎక్కడున్నాం? సువార్త కోసం మనం పోరాడుతున్నామా? సువార్త కోసం మనం పోరాడాలనంటే మొట్టమొదటిగా అది మనకేంటో మనకు తెలిసుండాలి. దాని ప్రకారం జీవించాలి. దాన్ని మనం ఇతరులకు చెప్పాలి. ఎక్కడ ఆగిపోయాం మనం? సువార్తను అర్థం చేసుకోవడంలో ఆగిపోయామా? సువార్తలో ప్రకారం జీవించడం ఆగిపోయామా? దాన్ని చెప్పడంలో ఆగిపోయామా? ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ ఆగిపోయాము? మల్లికార్జున లేదా? ఒకసారి మన యొక్క జీవితాల్ని పరిశీలన చేసుకొని, సువార్త కోసం మనం పోరాడుతున్నామా? లేకపోతే పొరబడిపోయి ఆగిపోయామా? అని ఆలోచన చేసుకుంటూ మన జీవితాల్ని మనం పునఃపరిశీలన చేసుకొని దేవుని దగ్గరకొచ్చి మరలా క్షమాపణ పొంది ఆయన యొక్క సువార్త ప్రకారం మనం జీవించే వారంగా సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా.